హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, 1000 కోట్ల మార్క్ దిశగా కూడా అడుగులు వేయడం మనం చూస్తున్నాం సార్. అయితే ఈ సినిమా ఇంత హిట్ అవ్వడం వల్ల అటు రామ్ చరణ్ గారికి చిన్నగా డ్యామేజ్ జరిగింది. అంటే రామ్ చరణ్ గారికి రావాల్సిన అవకాశాలన్నీ కూడా అల్లు అర్జున్ గారికి వెళ్ళిపోతున్నాయని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. మరి ఏ సినిమాలు అంటే రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చి అల్లు అర్జున్ గారికి వెళ్తున్నాయి? మరి ఈ ఇష్యూ పైన మీరేం చెప్తారు సార్? అల్లు అర్జున్ వల్ల రామ్ చరణ్కి నష్టం అనే యాంగిల్లో గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఇదేదో అల్లు అర్జున్ ప్లాన్ చేసుకొని కావాలని చేసింది కాదు. అదొక సైడ్ ఎఫెక్ట్గా, అంటే అల్లు అర్జున్ పుష్ప ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవరు కూడా ఊహించుండరు. వాళ్ళు ప్రొడ్యూసర్లే చెప్తున్నారు, మేము ఒకటి అనుకున్నాం, దాన్ని ఎప్పుడో క్రాస్ చేసేసింది. ఎందుకంటే నిన్న మనకి ఇప్పటి వరకు వస్తున్న లెక్కల ప్రకారం నిన్నటికి అంటే సండే ఈవినింగ్కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ 4 రోజుల కలెక్షన్ 870 కోట్లకి రీచ్ అయిందని చెప్తున్నారు. సో ఇందులో 290 కోట్లు ఒక హిందీ రంగం నుంచే వచ్చింది. ఇది కూడా ఊహించలేదు. ఏ సినిమాకి, ఏ సౌత్ ఇండియన్ సినిమాకి, సౌత్ ఇండియనే కాదు ఇండియాలో ఏ సినిమాకి కూడా 4 రోజుల్లో 290 కోట్లు అనేది రాలేదు. సో ఒక్క నిన్న సండే మాత్రమే 80 కోట్లు నెట్ రెవెన్యూ, అది కూడా గ్రాస్ కాదు, 80 కోట్లు నెట్ రెవెన్యూ హిందీలో వచ్చింది అనేది మనకి తరణ్ ఆదర్శ్ కానీ రమేష్ బాల లాంటి ట్రేడ్ అనలిస్ట్లే అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ స్థాయిలో ఇది హిట్ అయిపోయింది. రెండవది, ఈ సినిమాకి ఇప్పటి వరకు ఏంటంటే సుకుమార్ మీద మిక్స్డ్గానే ఉంది. సుకుమార్ది గొప్ప డైరెక్షన్ అని, గొప్ప స్క్రీన్ ప్లే అని, గొప్ప రైటింగ్ అని ఎవరు చెప్పట్లా. సుకుమార్ చెప్తేమో ఓకే, సుకుమార్ బాగా తీశాడు, సీన్లు బాగున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు తప్ప సుకుమార్ డైరెక్షన్ గొప్ప అంటే ఒక రాజమౌళికి బాహుబలిలోనూ త్రిబులలోనూ పేరు వచ్చినట్టుగా సుకుమార్కి పుష్ప 2లో పేరు రాలేదు. కానీ అల్లు అర్జున్కి ఇనానమస్గా పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు దీంట్లో అని ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. అనేక రివ్యూలు, అనేక పోస్టులు నేను చూశాను. అల్లు అర్జున్ది మాత్రం ఇనానిమస్గా అద్భుతంగా ఉంది, అల్లు అర్జున్ లేకపోతే సినిమా లేదు, అసలు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఎరగదీశాడు, ఆ గంగమ్మ జాతర అయితే ఎలా చేశాడో మాకు అర్థం కావట్లేదు. ఈ స్థాయిలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్కి ఇది వచ్చింది. దాన్ని కవర్ చేస్తూనే అల్లు అర్జున్ నిన్న కూడా ప్రెస్ మీట్లో నేను నా పెర్ఫార్మెన్స్ గొప్పది అంటున్నారు, దీనికి కారణం అంతా కూడా సుకుమార్ అని చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అది ఒక యాక్టర్ పెర్ఫార్మెన్స్కి డైరెక్టర్ రోల్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు ఉన్నప్పుడు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ వేరే రకంగా ఉంటుంది, నో డౌట్. కానీ బేసిక్ క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఆర్టిస్ట్కే వస్తుంది. సో కమర్షియల్ సినిమాలో ఈవెన్ రామ్ గోపాల్ వర్మ, ఆయనకి యాక్టర్స్ గురించి మిగతా ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ చాలా మందికి ఉండదు. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, అసలు ఆ క్యారెక్టర్ అల్లు అర్జున్ కూడా మించిపోయిందని ఆయన చెప్తున్నాడు. అంటే అటువంటి క్యారెక్టర్ దాంట్లోకి అతను ఇమిడిపోవడం, ఎక్కడ మనకు ఆ క్యారెక్టర్ని చూస్తుంటే అల్లు అర్జున్ గుర్తుకు రాడు, ఆ క్యారెక్టర్ పుష్ప అనే క్యారెక్టరే గుర్తుకొస్తుంది. సో అలాగా అతను ఒక వికలాంగుడిలాగా, ఒక భుజం తక్కువగా ఉండడం, అతను చేసే ఒక కుంటికాల్లాగా యాక్ట్ చేయడం, ఇదంతా కూడా ఏంటంటే మామూలుగా. రెండోది ఏంది, పుష్ప 2లో ఎదుగుతాడు కదా, ఎదిగినాక జనరల్గా ఏమనుకుంటారు అందరూ, పెద్ద షూట్ స్టైలైజ్డ్ అయిపోతారు మనుషులు అనుకుంటారు. కానీ అతను అది కూడా అవ్వలేదు. ఎదిగినాక అంత ఇది వచ్చినాక కూడా అతను ఒక ఆడవేషం వేసి, మనకి తెలుగులో అయితే ఈ కైండ్ ఆఫ్ ఆడవేషాలు వేసి హీరోలు ఈ కైండ్ ఆఫ్ డాన్సులు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ముఖ్యంగా స్టార్స్ ఎవరు చేయరేలాగా. సో ఈ స్థాయిలో అల్లు అర్జున్కి పేరు రావడం వల్ల ఇప్పుడు రామ్ చరణ్కి ఇబ్బంది అయింది. ఎలాగా? రామ్ చరణ్ని చిరంజీవి ఒక గ్లోబల్ స్టార్ లాగా, పాన్ ఇండియా స్టార్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. త్రిపులార్లో కూడా మనం గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్కి తక్కువ స్క్రీన్ టైం పెట్టారు, ఇతనికేమో ఫుల్ స్క్రీన్ టైం, ఎక్కువ స్క్రీన్ టైం పెట్టారు. దాంట్లో క్యారెక్టర్లో కూడా అతను గైడ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అతన్ని ఫాలో అయ్యే క్యారెక్టరే దాంట్లో. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చి ఉండొచ్చు. కానీ సినిమాలో మనం డిజైన్ ఆఫ్ ద బోత్ క్యారెక్టర్స్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా రామ్ చరణ్ క్యారెక్టర్కే డిజైన్ కానీ, స్క్రీన్ టైం కానీ, డామినేషన్ కానీ అన్నీ కూడా ఆ క్యారెక్టర్కే పెట్టారు ప్లాన్డ్గా. ఎందుకంటే అది చిరంజీవి ప్రొడ్యూస్ చేసిన సినిమా, పేరుకి దానయ్య పేరు ఉండొచ్చు కానీ చిరంజీవి డబ్బులు పెట్టాడు అనేది అందరికీ తెలుసు. రెండోది, రాజమౌళి ప్లాన్డ్గా నిజానికి అతను సీతారామరాజు క్యారెక్టర్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టరు వేస్తే
అతన్ని ఏదో రాముడిలాగా డిజైన్ చేసేస్తాడు మొత్తం, శ్రీరాముడిలాగా. అంటే నార్త్ ఇండియాలో శ్రీరామ కల్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ డిజైన్ చేస్తే వాళ్ళంతా కూడా ఇతను శ్రీరాముడేమో అనుకొని దాన్ని అతన్ని ఓన్ చేసుకున్నారు. సో ఇలాగా ఒక ప్లాన్డ్గా చిరంజీవి తన కొడుకుని ప్రమోట్ చేయాలి, లార్జర్ దాన్ లైఫ్ లాగా తీసుకెళ్ళాలి అని. అందుకనే నెక్స్ట్ శంకర్ సినిమా కూడా ఎందుకు ఓకే చేశారంటే సౌత్ ఇండియాలో సూపర్ డైరెక్టర్లు ఆయన ఒకరు కాబట్టి శంకర్తో చేసి నెక్స్ట్ హిందీలో ప్లాన్ చేద్దాము నేషనల్ లెవెల్లో. అంటే ప్రభాస్ ఎట్లయితే తన కెరీర్ పాన్ ఇండియా, ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ సినిమా, ఒక హిందీ సినిమా ఇలా వెళ్తుందో, అలాగే రామ్ చరణ్ది కూడా ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, ఒక హిందీ సినిమా ఇలా వెళ్దాము అన్న ప్లాన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, హిందీ వాళ్ళకంతా అసలు ఇలా ఇతను కదరా ఉండాలి, మనకి అల్లు అర్జున్ ఉంటే మనకు భలే ఉంటుంది అనుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మధుర్ భండార్కర్ పెద్ద ట్వీట్ చేశాడు, ఈవెన్ మన సుకుమార్ కూడా ఫోన్ చేసి చెప్పాడు. సో అసలు మెస్మరైజింగ్గా ఉంది ఆ పెర్ఫార్మెన్స్ అని మధుర్ భండార్కర్ అన్నాడు. సంజయ్ లీలా బన్సాలి ఒక ప్రాజెక్ట్ అనుకున్నా అంట రామ్ చరణ్తో చేయాలి, మెగా ప్రాజెక్ట్ అవుతుంది, చాలా 400-500 కోట్ల ప్రాజెక్టు అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 2 చూసినాక సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్గా ఫోన్ చేసి నీతో నేను సినిమా చేయాలని ఉందని అన్నాడు. మామూలుగా సంజయ్ లీలా బన్సాల్ అంటేనే హీరోలంతా ఆయన కోసం ట్రై చేస్తుంటారు, ఆయన డైరెక్షన్లో సినిమా చేద్దామని, హీరోలు కానీ హీరోయిన్లు కానీ. అట్లాంటిది ఆయనే ఫోన్ చేసి అల్లు అర్జున్కి నేను నీతో సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పాడంటే రామ్ చరణ్ ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయినట్టే అనే వార్త ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు రామ్ చరణ్ సోలోగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ని ఈ స్కేల్లో పుల్ చేయలేదు. అల్లు అర్జున్ మాత్రమే పుల్ చేయగలిగాడు, సోలోగా చేశాడు. అది కూడా డైరెక్షన్ కంటే కూడా తనే సోలోగా చేశాడు. రామ్ చరణ్ RRRలో ఎన్టీఆర్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, వెనకాల మరో సూపర్ స్టార్ మన రాజమౌళి ఉన్నాడు, దాని వెనక బాహుబలి మార్కెటింగ్ ఉంది. సో కానీ దీని వెనక ఆ బాహుబలి మార్కెటింగ్ లేదు, రాజమౌళి లేడు, సుకుమార్ ఎవడికి తెలియదు అక్కడ. కాకపోతే పుష్ప 1 వల్ల కొంతవరకు తెలిసి ఉండొచ్చు, కానీ బాహుబలి మన రాజమౌళి రేంజ్లో సుకుమార్కి పేరు లేదు. సో అవేవి లేకుండా అల్లు అర్జున్ వల్లనే ఇది కావడం అనేది ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి ప్రాజెక్టు రామ్ చరణ్ నుంచి పోయింది అనేది ఒక వార్త వస్తుంది. అట్లాగే తమిళ డైరెక్టర్లు కూడా కొంతమంది ఈ శంకర్ తర్వాత మన కొంత సూపర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోకేష్ కనగరాజు లాంటి వాళ్ళు ఒక పాన్ ఇండియా సినిమాని రామ్ చరణ్తో ప్లాన్ చేశారని, అది కూడా వెనకబడిందని, వాళ్ళు కూడా అల్లు అర్జున్ వెనకబడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ రకంగా ఛాన్సులు అనేవి రామ్ చరణ్ నుంచి అల్లు అర్జున్ లాగేసుకున్నాడు అని వార్తలు వస్తాయి. నిజానికి అల్లు అర్జున్ ఏదో ప్లాన్ చేసుకొని అతనికి ఇవ్వద్దండి నాకు ఇవ్వండి అని ఏమి అడగలేదు, అల్లు అర్జున్కి అవసరం లేదు, అల్లు అర్జున్నే వాళ్ళు వెంటబడుతున్నారు. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఆర్టిస్టు మాకు కావాలి, ఈ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు, ఎందుకంటే అన్ని రికార్డులని బ్రేక్ చేసేసింది. 870 కోట్లు చేయడం 4 రోజులు అనేది మాటలు కాదు. రేపు వెళ్ళింట్లో 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోతుంది. ఇది లాంగ్ రన్లో 2000కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా స్పీడ్గా 870 కోట్లని ఇప్పటి వరకు ఏ సినిమా కూడా చేయలేదు. ఆల్రెడీ సింగిల్ డే కలెక్షన్లలో కూడా ఇప్పటి వరకు 4 రోజులు ఎవ్రీ సింగిల్ డే కూడా ఇంకే సినిమా చేయలేదు. టాప్ 10లో నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది. దీని తర్వాత జవాన్ ఉంది.